క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ కూడా దివ్య కారుణ్య మహోత్సవపు శుభాకాంక్షలు. ఈ దివ్య కారుణ్యము నాడు మనమందరము కూడా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు ఏమైనా ఉన్నాయంటే ఇదిగో ఆ చిత్రపటము. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నటువంటి దివ్య కారుణ్య చిత్రపటము, ఇది మనకు ఏ విధంగా కనబడుతుంది? ఆ ప్రభు యొక్క చిత్రపటాన్ని మనమందరం కూడా చూస్తూ ఉన్నాం. అయితే ఈ చిత్రపటాన్ని పునీత మరియ ఫౌస్టీనమ్మ గారు మనకు అందించి ఉన్నారు. ఆమెకు ప్రభు ఏ విధంగా అయితే దర్శనం ఇచ్చి ఉన్నాడో అదే విధముగా మనము ఆ ప్రభువును చూస్తూ ఉన్నాము. మనము ఇప్పుడు చూస్తున్నటువంటి చిత్రపటము మరియ ఫౌస్టీనమ్మ గారు దర్శించుకున్నారు, ఆ ప్రభువుని దర్శించుకున్నారు. ఆ ప్రభు ఇదిగో ఇప్పుడు నువ్వు చూస్తున్నటువంటి నా రూపమును నువ్వు ఒక చిత్రముగా గీపించు, తరువాత దాన్ని ఉత్థాన ఆదివారం తర్వాత వచ్చే మొదటి ఆదివారం నాడు డివైన్ మర్సీ సండేగా, దివ్య కారుణ్య ఆదివారంగా ప్రకటింపబడాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ చిత్రపటాన్ని చూసి గౌరవించి ప్రార్థించి ప్రభుని కారుణ్యాన్ని ప్రతి ఒక్కరూ పొందాలి. ఇదిగో నీవు దానికి నేను ఎన్నుకున్నాను, నిన్ను నేను ఎన్నుకున్నాను అని ప్రభువుని కలిగి ఉన్నాడు. ఆమె ఒక కారుణ్య దూతగా మనకు ఈ చిత్రపటాన్ని అందించి ఉన్నది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈ చిత్రపటాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే అక్కడ ఒక సంతకం అనేది ఉంది. ఏంది? జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యూ, యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. మనమందరం కూడా ఆ ప్రభువుని నమ్మిన బిడ్డలముగా ఉండాలి. మనము ఆయనలో మన ట్రస్ట్ని, మన నమ్మకాన్ని ఉంచగలుగుతున్నామా? ప్రభువు ఆ సిగ్నేచర్ పెడుతూ ఉన్నారు. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యూ అనే మాటలను అక్కడ రాపించు అని ప్రభువే పలుకుతున్నారు. అయితే మనము ఆ ప్రభువుని ఎంతవరకు నమ్ముతున్నాము అని మనము ఆత్మపరిశీలన చేసుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, అయితే ఆ చిత్రపటాన్ని మనం గమనించినట్లయితే అక్కడ యేసు ప్రభు యొక్క హృదయము నుండి 2 రంగులను మనం చూస్తూ ఉన్నాం. మొదటిది నీలి రంగు, రెండవది ఎరుపు రంగు. ఈ రెండింటి యొక్క అర్థం ఏమిటి అని అంటే, ఇదిగో ఆ ప్రభు యొక్క చిత్రపటంలో ఉన్నటువంటి నీలి రంగు ఆత్మలను ప్రభు వైపు నడిపించే ఒక జీవజలముగా మనకు కనబడుతూ ఉంది. ఆ ప్రభు వైపు నడపడానికి మనకు జీవజలం అనేది అవసరము. ఈ జలమునే మనము బాప్తిస్మ జలముగా కూడా మనము పిలవచ్చు. ప్రియమైన సహోదరి సహోదరులారా, రెండవదిగా ఎరుపు రంగు మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథం ప్రకారం, యూదుల ఆచారం ప్రకారం రక్తములో ప్రాణం ఉన్నది అని మనము విశ్వసిస్తూ ఉన్నాము, నమ్ముచూ ఉన్నాము. మరి అదే విధంగా ఈ రక్తం అనేది ఆత్మకు జీవమై ఉన్నది. ప్రతి ఒక్క ఆత్మకు ప్రభువు చిందించిన రక్తము జీవముగా ఉండి ఆ జీవజల ఊటల నుండి ప్రభువుని చేరుకోగలుగుతూ ఉన్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది ఆ 2 రంగుల యొక్క అర్థము. ప్రియమైన సహోదరి సహోదరుల, తరువాత మనము కారుణ్య గడియ. ఏంటిది కారుణ్య గడియ అంటే, మధ్యాహ్నం 3 గంటల సమయమున ఈ దివ్య కారుణ్య జపమును మనము జపించమని ప్రభుని కోరుతూ ఉన్నాను. ఆ విధముగా ఎవరైతే జపిస్తారో వారికి కావలసిన ప్రభు యొక్క కరుణ ఎల్లప్పుడూ నిండుగా ఉంటుంది అని ప్రభువు బోధించి ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరుల, ఇది ప్రభువే పలికిన మాటలు. 3 గంటల సమయమున మీరందరూ కూడా ఈ దివ్య కారుణ్య జపమును జపించాలి అని ప్రభువు పలికి ఉన్నారు. మరి మనము ఆ జపమును ఎంత భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తున్నాము. ఎందుకు ఈ 3 గంటలే అంటే, ప్రభువు
మరణించినటువంటి సమయము మధ్యాహ్నం 3 గంటలు. ఆ కలువరి గిరి పైన ప్రభువు మరణించి ఉన్నాడు. ఈ మరణం అనేది ఎందుకు మరణించి ఉన్నాడు? మనందరి పాపముల కోసం, మనందరి ప్రాయశ్చిత్తముగా ఆయన ఒక గొర్రె పిల్లలాగా బలి అయి ఉన్నాడు. అంటే ప్రభువు కరుణను మనమందరము పొందిన గడియ ఈ 3 గంటల సమయము. మన అందరి పాపాల కోసము ప్రభువు మరణించి ఉన్నాడు. ఆయన స్థానంలో మనం మరణించాల్సి ఉంది, కానీ మన స్థానాన్ని ఆయన తీసుకొని మన పాపముల కోసము తనను మరణించి తన కరుణను మనకు ప్రసాదించిన గడియనే ఈ 3 గంటల సమయం. కాబట్టి ఈ 3 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు తప్పకుండా ప్రతి ఒక్కరం కూడా ఈ దివ్య కారుణ్య జపమాలను జపించాలి. ప్రేమైన సహోదరి సహోదరులారా, మరి మూడవదిగా దివ్య కారుణ్య జపం. ఏంటి జపము? ఈ జపములో ఏముంది, దాని యొక్క అర్థం ఏమిటి అని మనం పరిశీలించినట్లయితే ఆ జపము 2 రకాలుగా ఉంటుంది. మొదటి ప్రార్థన, నిత్య పిత నీ దివ్య కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీరమును, రక్తమును, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మేము మీకు సమర్పిస్తూ ఉన్నాము అని ఈ ప్రార్థన ఉంటుంది. అంటే దీనిలో ఆ తండ్రి దేవునికి, నిత్య పిత ఆ ప్రభువునకు ఇదిగో క్రీస్తు అర్పించినటువంటి ఆ కలువరి బలిని, ఆయన దివ్య శరీరమును, దివ్య రక్తమును, ఆ దివ్య ఆత్మను మనము ఆ ప్రభువునకు అర్పణిస్తూ ఉన్నాము. దేనికోసమే అర్పణిస్తున్నాము? మన పాపముల కోసం, సకల మానవాళి పాపముల కోసము ఆ ప్రభువుని మనము అర్పిస్తూ ఉన్నాము. ఇదే ఆ కలువరి గిరిలో కూడా జరిగింది. ఇదిగో మన అందరి పాపముల కోసము ఆ ప్రభు తండ్రి దేవునికి తనను తాను ఒక దివ్య గొర్రె పిల్లలాగా అర్పించుకున్నాడు. ఇది ఆ ప్రార్థనలోని అంతర్లీనమైనటువంటి పరమార్థము. ప్రేమైన సహోదరి సహోదరులారా, 2వ భాగాన్ని మనం చూసినట్లయితే దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. ఓ ప్రభువా, ఇదిగో ఆ క్రీస్తు పడినటువంటి కష్టాలను, బాధలు, శ్రమలన్నింటి ద్వారా మా అందరి పైన ఆయన కరుణను కురిపించండి ప్రభువా అని మనమందరం కూడా ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ ప్రార్థన యొక్క అర్థం ఇది. ప్రేమైన సహోదరి సహోదరులారా, మరి మనము ఎంత భక్తి శ్రద్ధలతో ఆ ప్రార్థన చేస్తున్నాము అని మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రేమైన సహోదరి సహోదరులారా, మూడవదిగా ప్రభు యొక్క దివ్య కారుణ్యాన్ని మనమందరం కూడా పొంది ఉన్నాము. మనమందరం కూడా దాన్ని చవి చూస్తూ ఉన్నాము. మరి మనము ఇతరులకు ఆ కారుణ్యాన్ని పంచుతున్నామా? మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం, ఒక రాజు తనకు అప్పుగా ఉన్న వాడిని పిలిపించి, ఇదిగో నా అప్పును తీర్చుము నువ్వు అని అంటే, అయ్యా నాకు కొంచెం గడువు ఇవ్వండి, నేను ఎలాగైనా సరే ఏదో ఒక పని చేసి నేను నీ అప్పును తీరుస్తాను అని చెప్పి తాను ప్రాధేయపడినప్పుడు రాజు, సరే పో, నేను నీ అప్పును రుణమాఫీ చేస్తున్నాను, ఇక నువ్వేమి కట్టాల్సిన అవసరం లేదు, వెళ్ళిపో అని చెప్పి రాజు కరుణించి ఉన్నాడు. అదే వ్యక్తి బయటకు వెళ్ళి తాను 100 రూపాయలు అప్పుగా ఉన్న వాడిని గొంతు పట్టుకొని, ఏరా నా అప్పు నువ్వు ఎప్పుడు చెల్లిస్తావు అని అడిగినప్పుడు, కొద్దిగా ఓపిక పట్టు, నేను తప్పకుండా నీ రుణాన్ని చెల్లిస్తాను, ఏదో ఒక పని చేసుకుని అని అతడు బతిమాలినప్పుడు అతడు, లేదు నీవు నా అప్పును చెల్లిస్తావా లేకపోతే చెరసాలలో బంధించమంటావా అని చెరసాలలో వేసి ఉంటారు. అప్పుడు అది చూసినటువంటి భటులు రాజు చెప్పినప్పుడు రాజు అతన్ని పిలిపించి, ఓరి మూర్ఖుడా, నేను నీపై కరుణను చూపించినట్లు నువ్వు కూడా ఇతరులపై కరుణను చూపించాలి కదరా అని
ఆ రాజు పలుకుతూ ఉన్నాడు. అప్పుడు నీవు కరుణను చూపించటం లేదు కాబట్టి నిన్ను చెరసాలలో వేయించి చివరి కాసు చెల్లించేంత వరకు నిన్ను తరాలకు అప్పగించి ఉన్నాను అని చెప్పి రాజు పలికాన్ని మనం చూస్తున్నాం. ఇది కారుణ్యాన్ని ఇతరులకు పంచడం. మనము పొందిన కారుణ్యాన్ని, మన ప్రభు దయను మనమందరం కూడా పొంది ఉన్నాము. మరి మనం ఇతరులకు దాన్ని అందిస్తున్నామా లేదా అని మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఏమైనా సహోదరి సహోదరులారా, కాబట్టి ఈ యొక్క ప్రార్థనలు మనమందరం కూడా ఏకీభవించి ఆ ప్రభుని కరుణను, దివ్య కారుణ్యమూర్తి యొక్క కరుణను మనమందరం కూడా పొందుదాం. ఆమేన్.